నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 16వ భాగం వినేద్దామండి. ఆదివారం నాటి ట్రైన్కి టిక్కెట్లు బుక్ చేయించాను. ఆ సాయంత్రం మురళికి ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. సరిగ్గా మధ్యాహ్నం 4 గంటలకు నేను ఇంటికొచ్చి తలుపు తీసానో లేదో ఫోన్ మోగింది. అక్క, నేను మురళిని అన్నాడు. వాడెప్పుడు ఫోన్ చేయడే అనుకుంటూ చెప్పరా అన్నాను. అక్క, అమ్మ మనల్ని అన్యాయం చేసిపోయిందే, ఉన్నట్టుండి పడిపోయింది. నాకు ఇవాళ ఒంట్లో బాగోలేక సెలవు పెట్టాను. సమయానికి ఇంట్లో ఉండబట్టి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. కానీ అప్పటికే వెళ్ళిపోయిందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడే 1 గంట అయింది బాధపడుతూ అన్నాడు. నాకు పెద్ద అగాధం తగిలినట్టయింది. అక్క, వెంటనే బయలుదేరి రాగలవా అడిగాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఎప్పుడూ రమ్మనని వాడు ఇప్పుడింటికి పిలుస్తున్నాడు. అది అమ్మ పోయాక. ఏం చెప్పాలో తెలియలేదు. వస్తాను మురళి, అమ్మను నేను వచ్చేదాకా ఉంచరా ప్లీజ్ అన్నాను. ఆ మాట నువ్వు చెప్పాలా అక్క అన్నాడు ఏడుస్తూ. హరి నన్ను చూసి పరిస్థితి అర్థం కాక అలాగే నుంచున్నాడు. సన్నగా అనుమానం వచ్చింది వాడికి. తర్వాత చెప్తే పెద్దగా ఏడ్చాడు. నాన్న పోయినప్పుడు వాడు చిన్నవాడు, చావు పుట్టుకల గురించి ఎరగనివాడు. కానీ ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి వాడికి. ఇంటి పరిస్థితులు కూడా తెలుస్తున్నాయి. పొద్దున్న ఇంటికి చేరేసరికి ఇల్లు శోకదేవతలా కనిపించింది. అమ్మ దేహం వాకిట్లో ఉంది. శాంతమూర్తిలా నిద్రపోతున్నట్లుంది అమ్మ. ఎంతో పోరాటం చేసి ఇక తన వల్ల కాక అలసి సొలసి నిద్రపోయినట్లుంది అమ్మను చూస్తే. అప్పటిదాకా రాని దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చేసింది. మురళి ఎదురొచ్చి, అక్క, అమ్మను చూసావా అని ఏడుపు మొదలుపెట్టాడు. మగవాడైనా వాడు ఏడుస్తున్నాడు. నాన్న పోయినప్పుడు వాడంత బాధపడలేదు. లేని పెద్దరికం తెచ్చుకొని అన్నీ సంభాళించాడు. కానీ ఇప్పుడు బహుశా వాడిని అమ్మ తన మూలంగానే పోయిందన్న అపరాధ భావం వెంటబడుతుందో ఏమో తెలీదు. వాడు బాగా డసిపోయినట్లు కనిపించాడు. నేను పక్కన నుంచున్నాను. స్వాతి లోపల నుండి బయటకు వచ్చింది. తన కడుపుతో ఉన్నట్లు బాగా తెలుస్తోంది. 7వ నెల అయ్యుంటుంది. వచ్చి నన్ను కావలించుకుని ఏడ్చింది. పైగా నేను ఒక్కదాన్నే ఉన్నానని, అమ్మ నా గురించే ఎప్పుడు బెంగపడుతూ ఉండేదని, అందుకనే ఆవిడని తీసుకొచ్చి నన్ను చూపించి తీసుకొద్దామని మురళి అనుకున్నాడని, ఇంతలో ఇలా జరిగిపోయిందని చెప్పుకుని ఏడుస్తోంది. నయవంచనకు నామధేయం తను అనిపించింది. తను నన్ను కావలించుకుంటే కంపరం పుట్టింది. అక్కడితో నా ఏడుపు ఆగిపోయింది. అమ్మకు ముక్తి దొరికిందని ఎందుకో సమాధానపడ్డాను. తన తుది శ్వాస ఆ ఇంట్లో విడవాలని అమ్మ ఎంతగా అనుకుందో. ఆఖరకు ఆ ఇల్లు వదిలిపెట్టడం ఇష్టం లేక లోకమే వదిలేసి వెళ్ళినట్టుంది అమ్మ. పోనీలే, ఆవిడ చివరి కోరిక నెరవేరింది అనుకున్నాను. నాన్నను వాడు పొట్టన పెట్టుకుంటే అమ్మని ఈవిడ పొట్టన పెట్టుకుంది. ఏం చేస్తాం? ఏదైనా ఎలా రాసుంటే అలా జరుగుతుంది. వాళ్లతో ఏమన్నా, ఏం పోట్లాడినా అమ్మ తిరిగి వస్తుందా? అమ్మ నాతో అన్న మాటలు వాళ్ళకు తెలియవు. నేను అవన్నీ చెప్పి మురళిని స్వాతిని గట్టిగా అడిగితే పెద్ద రచ్చ అవటం, నన్ను మళ్ళీ వాళ్ళు అవమానించడం తప్ప జరిగే మేలేమీ లేదు. కానీ హరిని ఓదార్చలేకపోయాను. వాడికి అమ్మంటే చాలా ప్రేమ. చూస్తూ ఉండగానే అమ్మ అనంత వాయువుల్లో లీనమైపోయింది. ఒక శకం ముగిసిపోయింది. నాది అనుకున్న బంధం ఈ రోజుతో తెగిపోయింది. ఈ ఇంటితో రుణం కూడా తీరిపోయింది అనిపించింది. అక్కడ 10 రోజులు ఉండలేక మళ్ళీ 10వ రోజుకి వస్తానని బయలుదేరాను. మురళి ఉండమని చాలా బ్రతిమలాడాడు. మీరిలా ఇప్పుడు వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు, వెళ్ళొద్దు అని స్వాతి అంది. నలుగురు అనుకుంటారని అనుకోవటం నేను ఎప్పుడో మానేశానమ్మా, పర్వాలేదు నన్ను వెళ్ళని అని బయలుదేరి వచ్చేశాను. ఒక పక్కన హరి డేలా పడిపోతున్నాడు. వాణ్ణి ఓదార్చాలి, నన్ను కూడా నేనే ఓదార్చుకోవాలి. లేకపోతే ఇంకెవరున్నారు నాకు? ఇక నుంచి అమ్మ ఎట్లా ఉన్నావు, ఒంట్లో బాగుంటుందా, భోజనం చేశావా అని ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ వెయ్యరు. అదేమిటే ఇలా చిక్కిపోయావు అని ఊరు వెళ్తే అడిగేవాళ్ళు ఎవరూ ఉండరు. అసలు ఊరు వెళ్ళే ప్రసక్తే ఎక్కడుంది గనుక ఎవరిని చూడటానికని వెళ్తాను. 10వ రోజున మళ్ళీ ఇద్దరం బయలుదేరి విజయవాడ వెళ్ళాము. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అక్కడ. వంటవాళ్ళు, పనివాళ్ళు కొత్తగా వచ్చారు. హడావుడంతా నాగభూషణం గారు, సుశీలమ్మదే. మురళి యాంత్రికంగా బ్రహ్మగారు చెప్పినట్లే అన్నీ చేస్తున్నాడు. మనిషి బ్రతుకున్నప్పుడు తిండి పెట్టినా పెట్టకపోయినా, సరిగ్గా ఆదరణగా చూసినా చూడకపోయినా, చచ్చాక మాత్రం అన్నీ యథావిధిగా చేస్తారు. మరి జనమంతా తల్లిదండ్రుల పట్ల వీళ్లకున్న శ్రద్ధ, ప్రేమ చూడొద్దా, పోగొడొద్దా? నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఒక పక్క గదిలో గెస్ట్ లాగా కూర్చున్నాను.
ఎవరెవరో చుట్టాలంతా వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చి తిని పలకరించిపోతున్నారు. చివర్లో రాజత్త కనపడింది. ఆవిడే వచ్చి మాట్లాడింది. నా పక్క నుంచి కూర్చుంది. ఎలా ఉన్నావు అరుణ అంది. బాగానే ఉన్నానని తలూపాను. నా మూలంగానే నీ జీవితం ఇలా అయిపోయింది అరుణ. ఏ ముహూర్తంలో ఆ సంబంధం తీసుకొచ్చానో అప్పటి నుంచి మీ ఇంట్లో అన్నీ కష్టాలే. వదిన అన్నయ్య కూడా అకాల మరణం చెందడానికి నీ మీద బెంగే కారణమేమో. అంతా నా వలనే కదూ అంటూ బాధపడింది. నాలో ఇంకా ఏ మూలో దాగిన బాధను ఆవిడ తట్టి లేపింది. అమ్మను తలుచుకుని, గత 15 ఏళ్లుగా గడిచిన నా జీవితాన్ని తలుచుకుని, ఒక్కసారి దోసిల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాను. హరి నా దగ్గరే ఉన్నాడు. నన్ను గట్టిగా కావలించుకొని వాడు ఏడ్చాడు. రాజత్త నా తల నిమిరి బాధపడకని ఓదార్చింది. 14వ రోజు అన్నీ ముగిశాక నేను బయలుదేరాను. వదిన, మీ అమ్మగారు లేరని మీరు ఇక్కడికి రావటం మానకండి. ఇది అప్పటికీ మీ పుట్టిల్లే. నాకు పురుడు రాగానే మీ తమ్ముడు ఫోన్ చేస్తారు, తప్పకుండా రండి అంది స్వాతి. తల్లి పుట్టిల్లు మేనమామ దగ్గర అన్నట్లు ఆవిడ చేసే పుట్టింటి మర్యాదలు నాకు తెలియనివా? అమ్మను ఏపాటి గౌరవంగా ఆదరణగా చూసుకుందో నాకు తెలియదా? తేనె పూసిన కత్తి కదూ అనుకున్నాను. పైకి మాత్రం నవ్వి సరేనని చెప్పి బయలుదేరాను. మురళి ఎప్పుడూ లేనిది బస్టాండ్ దాకా వచ్చి దిగబెడతానన్నాడు. ఈ మాత్రం అయోధ్య ముందు నుంచి వాడు చూపించుంటే నాన్నకు నా గురించి బ్యాంగ్ ఉండేది కాదు. వీళ్ళు నామా విడిగా రాయవలసిన అవసరం కూడా ఉండేది కాదు. వాళ్ళు భరోసాగా ఇంకొన్నాళ్ళు ఆనందంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అమాంతంగా ఈ ఆదరణ అక్కర ఎందుకు వచ్చిందో, ఇది వాడికి అనిపించిందో లేక ఇందులో కూడా స్వాతి ప్రోద్బలం ఉందో అనిపించింది. అక్కర్లేదు, మేమే వెళ్తాం అన్నాను. అదేమన్నమాట వదిన, రానివ్వండి, ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు కనుక, మీరొక్కరే సామాను తీసుకుని ఎలా వెళ్తారు అంది స్వాతి. నేనేమన్నా మొదటిసారి వెళ్తున్నానా? అదీగాక సామాను మాత్రం ఏముంది గనుక? మరీ అతిశయోక్తి కాకపోతే. అదీగాక కార్యక్రమానికి చేయించిన ఏవో పచ్చళ్ళు అవి ఇవ్వబోయింది. నేను వద్దని తీసుకోనందుకు నొచ్చుకుంది. అందుకే నాకు అనుమానం, స్వాతే నాతో ఇంత సన్నిహితంగా ఉండమని వాడితో చెప్పిందేమోనని. ఇంకా ఇప్పుడు నా నుంచి ఆమె ఆశించేది ఏముందో అనుకున్నాను. మేము ముగ్గురం బయలుదేరి బస్టాండ్కి వెళ్ళాము. మురళి స్వాతి మీద, తన అత్తమామల మీద ఏదో చెప్పుకొస్తున్నాడు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే. ఎంత సంపాదించినా రెట్టికి రేణికి రావటం లేదక్క. నీ మరదలు చేసే ఖర్చులు అంతా ఎంత కావు. పైగా పెద్దవాళ్ల బాధ్యత కూడా నా మీద ఉందాయి. బ్యాంకు టైమింగ్స్ అయిపోయాక నా స్నేహితుడి కంపెనీలో అకౌంట్స్ కూడా చూస్తున్నాను. నీ మాట విని ఇంజనీరింగ్ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఊరికే చెప్తారా, కష్టపడి చదువుకుంటే జీవితం బాగుపడుతుందనేగా. మీరు మీ అక్కయ్య మాట విన్నారు కాదు అని స్వాతి ఎప్పుడు దెప్పుతూ ఉంటుంది. నా వల్ల కాకే వదిలేశాను, కానీ లేకపోతే చేసేవాణ్ణి కదా. బొత్తిగా అర్థం చేసుకోదు. అప్పట్లో బాగానే సమర్థించేది. పెళ్ళయ్యాక ఇలా మొదలుపెట్టింది. ఏదో నా బాధ్యతగా నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు చేస్తున్నాను. అంతకు మించి నేనేం చేయగలనక్క అన్నాడు బాధగా. నాకేం చెప్పాలో తెలియలేదు. మురళి, అయ్యిందేదో అయ్యింది, సర్దుకోక తప్పదు. నువ్వు 2 పిల్లలకు తండ్రివి కూడా కాబోతున్నావు. నేను నీకేం చెప్పగలను? జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఇక అమ్మ బాధ్యత కూడా లేదు కాబట్టి కొంచెం పరిస్థితి బాగుంటుందేమో అన్నాను. ఇంతలో బస్సు వచ్చింది. మేము సామాను తీసుకుని లేచాము. అక్క, నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకు నాన్న వాళ్ళు ఇంకెవరూ మిగల్లేదు. నేను ఒకడిని ఉన్నానన్న సంగతి మర్చిపోకక్క. అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఫోన్ చేస్తూ ఉండు అన్నాడు నా చెయ్యి పట్టుకుని. నాకు చిన్నప్పటి మురళి, వాడు ఏడ్చినప్పుడు నేను ఎత్తుకుని సముదాయించిన మురళి మనసులో మెదిలాడు. నాకు బాధ అనిపించింది. వాడు అప్పుడు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు బాధపడుతున్నాడు. ప్రయోజనం లేని బాధ, ఎవ్వరూ తీర్చలేని బాధ, వాడు జీవితాంతం అనుభవించాల్సిన బాధ. వాళ్ళు ముగ్గురు తన వాళ్ళు అనుకుని తన వాళ్లను పరాయి వాళ్ళని చేసుకున్నాడు. తన వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఇప్పుడెవరో తెలుసుకున్న ప్రయోజనం ఏముంటుంది? చేసిన కర్మ అనుభవించడం తప్ప. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బస్సు కదిలింది. మురళి నాకు చెయ్యూపుతూనే కనుమరుగయ్యాడు. విశాఖ వచ్చిన తర్వాత మా జీవితం మళ్ళీ మామూలైపోయింది. మురళి ఫోన్ చెయ్యమని అప్పుడప్పుడు రమ్మనమని చెప్పినవాడు, చేతులు పట్టుకుని బాధపడ్డవాడు మళ్ళీ ఫోన్ చెయ్యనే లేదు. నేను కావాలనే చేయలేదు, తటస్థంగానే ఉందామనుకుంటున్నాను. అయిన కాడికి బంధాలు పెంచుకోవటం దేనికి, మళ్ళీ వాటి వల్ల బాధపడటం దేనికి అనిపిస్తోంది. మనసు ఎప్పుడూ ఏకాంతం కోరుకుంటోంది. 3 నెలలు దాటిన తర్వాత మురళి తనకు కొడుకు పుట్టాడని ఫోన్ చేశాడు. సంతోషం అన్న. నన్ను రమ్మని పిలిచాడు. ప్రస్తుతానికి పిల్లాడికి నాకు పరీక్షలున్నాయని, సెలవులు ఇచ్చాక చూస్తానని చెప్పాను.
ఆ తర్వాత వాడి దగ్గర నుంచి ఫోన్ లేదు. నేను పెద్దగా పట్టించుకోలేదు. హరి 10వ క్లాస్కి వచ్చాడు. వాడికి ఎప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ అని ఉంటూ ఉంటుంది. చదువు మేము చదివినప్పటి చదువులా లేదు ఇప్పుడు. రాను రాను సిలబస్ కష్టతరం అవుతున్నది. వాడేదని అడిగితే నేను చెప్తాను. సామాన్యంగా వాడే చదువుకుంటాడు. అందువల్ల నాకు చాలా తీరిక సమయం దొరుకుతుంది. అందుకని ఎక్కువగా గుళ్ళో స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను. అక్కడికి వచ్చిన భక్తుల రద్దీ పెరిగినప్పుడు గుడి యాజమాన్యం వారికి సాయంగా భక్తుల రద్దీని నియంత్రించే పని, ఏదైనా పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు పూజారులకు వస్తువులు అందించే పని, హారతి తీసుకువెళ్ళి భక్తులకు కళ్ళకద్దుకోవడానికి ఇచ్చే పని, ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. నేను అందులో ఆనందము, ప్రశాంతత, తృప్తి పొందుతాను. హరి 10వ క్లాసు డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. స్కూల్లో టీచర్లందరూ వాడిని మెచ్చుకున్నారు. నన్ను కూడా అందరూ పొగిడారు. మీ కొడుకు కాబట్టే అంతలా సరస్వతి కటాక్షం పొందగలిగాడని అన్నారు. నాకు గతంలో మురళి బాగా చదవటం, అందుకోసం అందరూ నన్ను పొగడటం గుర్తొచ్చింది. అలాగే వాడు నా మీద పెంచుకున్న కోపం కూడా గుర్తొచ్చింది. వెంటనే నాదేం లేదని, హరి కష్టపడి చదువుకున్నాడని, దాని ఫలితం పొందాడని ఆ ప్రజ్ఞ మొత్తం హరికే కట్టబెట్టాను. ఒకసారి అనుభవించాక కూడా మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు కదా. ఈసారి సెలవులకు హరి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఒకరోజు వాడు నా దగ్గరకు వచ్చి, అమ్మ, నా ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాదులో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్లో చేరుతున్నారు. అక్కడ చదివితే ఐఐటీలో సీటు ఖాయంగా వస్తుందటమ్మా అన్నాడు. మురళి తర్వాత హరి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. వాడు ఏం చదువుకున్నా సరే అనుకున్నాను. కానీ వాడికై వాడే ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటున్నాడంటే నాకు సంతోషం అనిపించింది. కానీ హైదరాబాదులో అంటేనే గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఒక్కడివే ఉండి చదువుకోగలవా? నేను అక్కడ ఉండను కదా మరి అన్నాను. ఉంటానమ్మా, మా ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు, అందరితో కలిసి ఉంటాను అన్నాడు. దూరం కదిరా అన్నాను. దూరమైనా 2 ఏళ్లే కదమ్మా అన్నాడు. ఎంతోసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత వాడు వెళ్ళటానికే దృఢ నిశ్చయంగా ఉండటం చూసి నాకు ఒప్పుకోక తప్పలేదు. కానీ దినేష్ వాళ్ళు అక్కడ వాడిని ఎక్కడ కలుస్తారోననే భయం నాకు. ఎప్పుడు మా మధ్య దినేష్ గురించిన ప్రస్తావనే రాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ వాడేమైనా అమ్మని అడిగి తెలుసుకుంటే తెలుసుకున్నాడేమో తెలియదు. కానీ నేనైతే ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు వేరే ఎవరి దగ్గర నుంచైనా వాడికి విషయం తెలిసి నన్ను వాడు అపార్థం చేసుకునే కంటే వాడిని కూర్చోబెట్టి నేనే మొత్తం వాడికి చెప్పేస్తే నయమనిపించింది. అందుకే వాడిని పిలిచి గత 20 ఏళ్లుగా నా జీవితంలో జరిగిన మంచి చెడులన్నీ ఏకరువు పెట్టేశాను. అంతా చెప్పి, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావు కదా నువ్వు, అందుకే నీకు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇందులో నా తప్పు లేదని కానీ, తప్పంతా మీ నాన్నదే అని కానీ చెప్పడం నా ఉద్దేశం కాదు. తప్పు ఎవరిదైనా అప్పటి పరిస్థితులు అలా వచ్చాయి. జరగవలసింది జరిగిపోయింది. జరిగిన దానికి నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు, విచారము లేదు. అతను విడిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు తనను నీ జీవితంలోకి ఆహ్వానించినా లేదా నువ్వు తన జీవితంలోకి వెళ్ళినా ప్రశాంతంగా ఉన్న సరస్సులో మట్టిపెంట వేసినట్టే ఉంటుంది. నేను నీకు ఏ లోటు లేకుండా పెంచానని అనుకుంటున్నాను. అంతా చెప్పాక కూడా నువ్వు వెళ్ళి అతన్ని కలవదలుచుకుంటే నేను నిన్ను ఆపను. నా మనసుకు బాధ కలిగే మాట నిజమే, కానీ నాకు తెలియకుండా నువ్వు వెళ్తే కలిగే బాధ కంటే ఇది తక్కువే అవుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాను. నా గుండెల్లోని బరువంతా దింపేసినట్లు అనిపించింది. హరి కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. వాడేం చెప్తాడా, వాడి ప్రతిస్పందన ఎలా ఉంటుందా అని నేను ఎదురు చూస్తున్నాను. అమ్మా, ఇదంతా నాకు ఇంత విపులంగా కాకపోయినా అమ్మమ్మ చూచాయిగా చెప్పింది. నాకు తెలుసమ్మా, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇంతవరకు నన్ను పెంచావో. అందుకే నేను కష్టపడి చదువుకుని నిన్ను ఇంకా కష్టపడకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నేను హైదరాబాదు చదువుకోవటానికి వెళ్తున్నాను, కానీ ఆయన చూడటానికి కాదు. ఒకవేళ తను నాకు తారసపడ్డా నీ కొడుకుగానే అతనికి పరిచయం అవటానికి ఇష్టపడతాను, కానీ ఆయన బిడ్డగా కాదు. కాబట్టి నువ్వేం బాధపడకమ్మా. నేనెక్కడ నీకు దూరం అవుతానో నేను బెంగపడకు అన్నాడు స్థిరంగా. నాకు వాడిని చూస్తే, వాడి వయసుకు మించిన మనఃపరిణితి చూసి ముచ్చటేసింది. ఇక వాడి గురించిన బాధ అనవసరం అనిపించింది. నా బంగారు తండ్రి కదురా అని వాడి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. మరొక వారం రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి వాడిని కాలేజీలో చేర్చి వచ్చాను. చేర్చే ముందు హరిని మరొక్కసారి అడిగాను, హరి, ఇక్కడ చదవటం నీకు పూర్తిగా ఇష్టమేనా అని. నేను విశాఖ వచ్చి మామూలుగా నా రొటీన్లో ఇమిడిపోయాను. హరి లేని ఇల్లు బోసిగా ఉండటం వలన ఇంటికి రాగానే గుళ్ళోకి వెళ్ళి వీలుగా ఉంటే అక్కడే రాత్రి ప్రసాదం తినేసి వచ్చి పడుకుంటున్నాను. 2 ఏళ్లు గడిచి హరి ఐఐటి మద్రాసులో సీటు సంపాదించాడు.
నాకు చాలా గర్వకారణమయ్యాడు. హరి ఇంజనీరింగ్ చేసిన 4 ఏళ్లలో జీవితంలో పెద్ద మార్పులేమీ రాలేదు. హరి లేకుండా ఒంటరిగా ఉండటం అలవాటయింది. గుడి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నేనుగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు ఈ జీవితం కొంత తృప్తిని ప్రశాంతతను ఇస్తోంది. నేను సంపాదించే డబ్బును సద్వినియోగం చేస్తున్నాననిపించింది. హరి ఇంజనీరింగ్లో చేరాక మురళి అప్పుడప్పుడు ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. పిల్ల 10th అయిందని, తను కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని పిల్లను ఇంజనీరింగ్లో చేర్చడానికి గాను కోచింగ్ క్లాసులకు పంపించడానికి వచ్చానని చెప్పాడు. పిల్లాడు మిడిల్ స్కూల్కి వచ్చాడని చెప్పాడు. విజయవాడలో ఇల్లు కింద పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి హైదరాబాద్ వచ్చేశామని, తన అత్త మామ తనతోనే ఉంటున్నారని, వాళ్ళ అత్తగారికి ఈ మధ్య కొంచెం సుస్థి చేసిందని, హైదరాబాద్లోనే చికిత్స చేయిస్తున్నానని చెప్పాడు. విని ఊరుకున్నాను. హరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది, కానీ వాడికి పై చదువులు చదవాలని ఉందన్నాడు. నాకు సంతోషం అనిపించింది. సరస్వతి కటాక్షం కోరుకుంటే వస్తుందా? దానికి యోగం ఉండాలి. కానీ వాడు బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IIScలో MEలో చేరాడు. అక్కడ సీటు దొరకటమే మహా కష్టమని, చాలా గట్టి పోటీ ఉంటుందని, అంత గట్టి పోటీ తట్టుకుని గెలిచాడంటే అబ్బాయి నిజంగా సరస్వతి పుత్రుడని, అలాంటి యోగ్యుడైన కొడుకును కనటానికి ఎంతో పుణ్యం చేసుకున్నానని నా తోటి లెక్చరర్లు అందరూ అంటూ ఉంటే పుత్రోత్సాహం అనే పద్యం గుర్తొచ్చింది. హరి ME పూర్తి చేసి అక్కడ IBM కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అంతవరకు ఇన్స్టిట్యూట్లో హాస్టల్లో ఉన్నవాడు. ఇప్పుడు అక్కడ ఉండటానికి ఆఫీస్కు దగ్గరగా ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. నేను 10 రోజులు సెలవు పెట్టుకుని వెళ్ళి వాడికి కావాల్సిన సామాన్ అంతా కొని, ఒక వంట మనిషిని పని మనిషిని అమర్చి వాడికి తిండికి ఇల్లు చూసుకోవటానికి ఇబ్బంది లేకుండా చేసొచ్చాను. నేను బయలుదేరి వచ్చేటప్పుడు నన్ను ఉద్యోగం మానేసి తనతో వచ్చి ఉండమన్నాడు. నేను సంపాదన మొదలుపెట్టాక కూడా ఇంకా నువ్వెందుకమ్మా సంపాదించడం అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తే పదవి విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు పింఛను పోతుందని, మహా అయితే ఇంకొక 4-5 ఏళ్లలో రిటైర్ అవుతాను కదా, అప్పుడు చూద్దాంలే అని దాటేశాను. వాడు కష్టపడి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక పెళ్లి కూడా చేశానంటే నా బాధ్యత తీరినట్లే అనుకున్నాను. వారానికి 2 సార్లు హరి ఫోన్ చేసి వాడి క్షేమ సమాచారాలతో పాటు వాడి బెంగుళూరు జీవితం, ఆఫీసు గురించి చెప్తూ ఉండేవాడు. 6 నెలలు గడిచాక హరితో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాను. వాడి మనసులో ఇప్పటికే ఎవరైనా ఉంటే చెప్తాడని. వాడేం ఉలకలేదు పలకలేదు. ఇక ఇలా కాదని నేనే నేరుగా అడిగేశాను, ఎవరినైనా ఇష్టపడ్డా అని. అలాంటిది ఏమీ లేదన్నాడు. తనకు భార్యగా ఎవరిని నేను చూపించినా తాళి కట్టడానికి సిద్ధమేనన్నాడు. వాడు ఇష్టపడి చేసుకుంటే నాకు వెతికే పని తగ్గుతుంది కదా అని ఆశపడ్డ నాకు నిరాశ మిగిలింది. ఓ రోజు నేను కాలేజీ నుండి ఇంటికొచ్చి గుడికి బయలుదేరుతున్న టైంలో మురళి ఫోన్ చేసి మర్నాడు సాయంకాలం తను బయలుదేరి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు అనుకున్నాను. మర్నాడు సాయంకాలం వస్తున్నాము అంటే ఎవరెవరు వస్తున్నట్టు అనుకున్నాను. స్వాతిని చూడటానికి కూడా నాకు మనస్కరించడం లేదు. కానీ తను వస్తే మాట్లాడక తప్పదు కదా. మురళి చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడని ఆ రోజు నేను సెలవు పెట్టుకుని చిన్నప్పుడు వాడు ఎక్కువగా ఇష్టపడి తినే వంటకాలు సేమియా పాయసం చేశాను. నిజంగా ఎంత బాగుండేవో ఆ రోజులు. లేమి రోజులైనా ఇటువంటి కష్ట నష్టాలు మా మధ్య పొరపచ్చాలు లేకుండా నడిచిన జీవితం అది అనిపించింది. ఉదయం 10 గంటలకు వచ్చాడు వాడు. దేవుడు మేలు చేసి స్వాతి రాలేదు. ఆవిడ కూడా వస్తే వాణ్ణి నన్ను కూడా ఒక్క మాట చొరనివ్వకుండా ఒకటే రొదరొదగా ఉండేది. గొణగొణ తనే మాట్లాడేది, ఇంకెవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అదే కాక ఆవిడుంటే వాడు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. స్నానం అది అయ్యాక వాడు తింటూ ఉంటే పక్కన కూర్చున్నాను. అమ్మ చేసినట్లే చేసావక్క, అచ్చంగా ఎంత బాగుందో. మొత్తానికి అమ్మ అలవాట్లు, రుచులు, వంటలు అన్నీ పుణికి పుచ్చుకున్నావు అన్నాడు. స్వాతి పక్కన లేనందుకో ఏమో వాడు స్వేచ్ఛగా కలుపుకోలుగా పాత మురళిలాగా మాట్లాడాడు. చాలాసేపు చిన్నప్పటి కబుర్లు చెప్పుకున్నాము. చాలా ఏళ్ల తర్వాత వాడు నాతో ఎంత చనువుగా మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ విషయాలు చెప్పుకొచ్చాడు. కిషోర్ 10వ క్లాస్కి వచ్చాడట. బాగానే చదువుతాడు వాడు. బహుశా వాడి అప్పగారి బాటే పడతాడేమో. వాడు ఇంజనీరింగ్ అంటాడేమో చూడాలి అన్నాడు. శృతికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అయిపోతుందిట. పరీక్షలు రాయగానే పెళ్లి చేసేద్దామని ఆలోచన. అదేమిటి పై చదువులు చదవదా అన్నాను. లేదక్క, అదేమో చదువుదామని అనుకుంటోంది. కానీ వాళ్ళ అమ్మే పెళ్లి చేసేద్దామంటోంది. ఎలాగూ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రానే వస్తుంది. ఈలోపే పెళ్లి ఖాయం చేసుకుంటే
ఆ ఉద్యోగం ఎక్కడ చేయాలి, అసలు చెయ్యాలా వద్దా అన్నది తర్వాత నిర్ణయించుకోవచ్చని స్వాతి నిర్ణయం అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. అన్నీ స్వాతి నిర్ణయిస్తే నీకు పిల్లకి పర్వాలేదా? మీకు ఓ మాట్లాడే హక్కు కానీ, మీ ఇష్టం ఇది అని చెప్పే హక్కు కానీ లేవట్రా? పాపం పిల్ల చదువుకుంటానంటే వద్దంటాను దీనికి అన్నాను. ఏం చేస్తావక్క, కుటుంబం అన్నాక ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కదా. అయినా అది కాని మాట ఏమంది కనుక. నాకు పై చదువులు చదివించడానికి ఆర్థికంగా ఓపిక ఉండాలి కదా. ఆపై పెళ్లి ఖర్చులు కూడా ఉంటాయేనో. అందుకే సరే అనుకున్నాము. నిజానికి ఆ సంగతి నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. నాతో మాట్లాడటం ఏమిటో నాకు అర్థం కాలేదు. అప్పుడు వాడే అన్నాడు, మన హరికి శృతినిచ్చి చేస్తే బాగుంటుందని స్వాతి అంటుందక్క. నాకు సబబే అనిపించింది. మనం కలిసి ఒకచోటే ఉండొచ్చు. పిల్లలు కూడా మన కళ్ళ ముందే ఉంటారు. అసలు పద్ధతి ప్రకారం స్వాతి కూడా వస్తానని అంది. ఇద్దరం వెళ్ళి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అంది. నేనే తను అక్కర్లేదని అన్నాను. ఇంట్లో తను లేకపోతే ఇబ్బంది అవుతుంది. అత్తయ్య గారు కూడా ఇది వరకటిలా ఏ పని చేయలేకపోతున్నారు. అన్నీ స్వాతే చూసుకుంటోంది. పైగా నువ్వు కూడా పరాయిదానివి కాదాయే. మన మధ్య పద్ధతులు పట్టింపులు అవి ఏముంటాయి, అందువల్లనే వద్దన్నాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాతో వియ్యం అందటానికి స్వాతి ఒప్పుకుందా? అయినా నాకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళకి హరి కాస్త బాగా చదువుకుని సంపాదిస్తున్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో పడ్డాం. లేకపోతే ఎక్కడా వాళ్ళ కంటికి ఆనేదాన్నా నేను. నాకు తెలియదా వీళ్ళ సంగతి. ఇది స్వాతి ప్లాన్ కాబోలు. ఈ దద్దమ్మకు ఏదో విధంగా పని కావటం, తను సేఫ్ జోన్లో ఉండి కథ నడిపించడం కావాలి. చాలా పెద్ద ప్లానే వేశారు మొగుడు పెళ్ళాలు. పెళ్ళాం మాట మేరలేని మొగుడుగా ఉంటూనే పిల్ల పెళ్లి చేసేయొచ్చు అనుకుంటున్నాడు. ఇటు నేను కట్టుకున్న ఇల్లు, కూడబెట్టిన ఆస్తి, ఇంకా వాడి పెద్ద జీతం అన్నీ వాళ్ళ పాలవుతాయి అనుకుంటున్నారు. నాకు అర్థం కాదనుకున్నారు కాబోలు అనుకున్నాను. మురళి, నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోకురా. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని అంటారు పెద్దలు. ఆ ఇంట్లో నువ్వెంత సంతోషంగా ఉన్నావో, ఎంత సుఖపడ్డావో తెలుస్తూనే ఉంది. మళ్ళీ నా కొడుకుని కూడా అక్కడే ఇమ్మంటావా చెప్పు? శృతి మంచి పిల్లే కావచ్చు, తను స్వాతిలా ఉండకపోవచ్చు. కానీ పెళ్లి తర్వాత నా కొడుక్కి వాళ్ళ నాన్న పోలికొచ్చినా, లేక శృతి స్వాతిలా తయారైనా అటు నీకు ఇటు నాకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. కనీసం ఈ మాత్రం కూడా మనం మాట్లాడలేకుండా అయిపోతుంది పరిస్థితి. అమ్మ చివరి దశలో స్వాతి ఎంత ఇబ్బంది పెట్టిందో అమ్మ నాతో చెప్పుకుని ఏడ్చింది. చూస్తూ చూస్తూ నాకు అలాంటి పరిస్థితులు ఎలా కల్పించుకోను అని అమ్మ నాతో ఫోన్లో మాట్లాడిన చివరి మాటలు, నన్నొచ్చి తీసుకువెళ్ళమని బ్రతిమలాడటం అన్నీ చెప్పాను. వాడు బెత్తరపై చూస్తూ కూర్చున్నాడు. నిజంగా వాడికి స్వాతి అమ్మ పట్ల చూపించిన ప్రవర్తన గురించి, ఆమె అమ్మను పెట్టిన ఇబ్బంది గురించి తెలీదో, లేదా తెలిసి నాటకం ఆడుతున్నాడో తెలీదు. వాడు అలా మాట్లాడకుండా కూర్చుంటే నేను చెప్పేది వింటున్నాడు కదా అనుకుని నేను చెప్పుకుపోతూనే ఉన్నాను. స్వాతిని మొదటి నుంచి తను అదుపులో పెట్టుంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవని అంటూ, మురళి, నువ్వు నాకంటే చాలా ఏళ్ళు చిన్నవాడివి. నా బాహ్యప్రాణంలా చూసుకున్నాను నేను. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా అనవసరంగా నా మీద ద్వేషం పెంచుకున్నావు. నన్ను మొదటి నుంచి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోనే లేదు. స్వాతి కూడా తక్కువేం తినలేదు. అమ్మను తనింట్లోనే పారాయిదాన్ని చేసింది. ఎంత బాధపడకపోతే అమ్మ నాతో చెప్పుకుని ఏడుస్తుంది. ఇప్పుడు నా కొడుకుని అడుగుతున్నావు. వాడికి శృతినిచ్చి చేస్తే అందరం కలిసి ఉండొచ్చు అంటున్నావు. మొన్నటిదాకా పనికిరాని నేను, మీ కళ్ళల్లో నలుసుగా ఉన్న నేను ఇప్పుడు అమాంతంగా ఎలా మీకు దగ్గరైపోతాను? ఉన్నట్టుండి నా మీద ఆప్యాయతలు ఎలా పుట్టుకొస్తాయి? అప్పటికి ఇప్పటికి ఏమిటి తేడా చెప్పు? పిల్లని చేసుకోమని అడిగితే పాత విషయాలన్నీ తిరగతోడానని, పిల్లని చేసుకోవడం ఇష్టం లేక అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడానని అనుకుంటావేమో. హరి పెళ్లి విషయంలో నాకే బాధ్యత అప్పచెప్పాడు. అయినా వాడికి ఇష్టమైతే నేను ఈ పెళ్లి చేయటానికి కూడా సిద్ధమే. నాకు మిగిలింది వాడొక్కడే. వాడిని దూరం చేసుకుని నేను బ్రతకలేను. అమ్మ పరిస్థితి చూశాక కూడా నాకు అలాంటి పరిస్థితి రాదని ఎలా అనుకోమంటావు చెప్పు? అందుకే కాదంటున్నాను. ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లలకు మంచి సంబంధాలే వస్తున్నాయి. శృతిని కూడా కళ్ళకద్దుకుని చేసుకునే వాళ్ళు రాకపోరు. హరికి తగ్గ సంబంధం వాడికి వస్తుంది. ఏదో మనిద్దరం ఇలా బాగున్నావా అంటే బాగున్నామని మాట్లాడుకోవటానికైనా ఆస్కారం ఉంటుంది. పిల్లల పెళ్లి చేసి వాళ్ళ వల్ల మనం కూడా ఒకళ్ళకొకళ్ళం దూరం అవటం దేనికని చెప్తున్నాను అన్నాను. వాడు తలంచుకొని కూర్చున్నాడు. తమ్ముడు కదా అని నోటికొచ్చింది, మనసులో ఎన్నాళ్ళ నుంచో దాచుకున్న చెప్పదలుచుకున్న 4 మాటలు అనేస్తే వాడు విని ఊరుకుంటాడని అనుకోవటం అవివేకమని ఆ తర్వాత తెలిసింది నాకు. ఆ పూట వాడు బయలుదేరతానన్నాడు. ఇంకొక రోజు ఉండమన్నాను. నిజానికి బ్రతిమలాడాను కూడా. తనకు సెలవు లేదని,
అతి ముఖ్యమైన పని అని సెలవు పెట్టుకుని రావాల్సి వచ్చిందని, నేను సంబంధం ఒప్పుకున్నా ఈ పూటే వెళ్ళేవాడిని చెప్పాడు. నేను చేసేది లేక సరేనన్నాను. నేను సరిగ్గా మాట్లాడానా లేదా అనే అనుమానం నన్ను తొలుస్తూ ఉంటే ఉండబట్టలేక హరికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మావయ్య ఏమన్నా అనుకున్నాడేమోరా, వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు, కోపం వచ్చి ఉంటుందంటావా అన్నాను. అమ్మా, ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాల్సింది, కానీ ఇప్పుడు అనేశాక ఆలోచిస్తే ఎలా? సంబంధం వద్దు అనుకున్నప్పుడు సున్నితంగా వద్దు అనేస్తే పోయేది. ఈ అక్కర్లేని పాత విషయాలు తిరిగి తోడటం దేనికి? పోన్లే, ఏదైనా నువ్వు అనటం అనేసావు, ఆయనకు కోపం వచ్చినా నువ్వేం చేయలేవు, రాకపోయినా ఏం చేయలేవు, కాబట్టి దాని గురించి బాధపడకు, వదిలేయి అన్నాడు. అలాగే మళ్ళీ ఇంకొక వారంలో 2 రోజులు సెలవులు శని ఆదివారాలతో కలిసి వస్తున్నాయట. అప్పుడు ఇంటికి వస్తానన్నాడు. వాడు వచ్చే లోపల కనీసం 2-3 సంబంధాలు వెతికి చూసి ఉంచితే వాడు వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకుని వెళ్ళొచ్చు అనుకున్నాను. ముఖ్యంగా హరికి తగ్గ సంబంధం అనగానే ముందుగా నాకు స్ఫురించింది ఉమ్మగారి అమ్మాయే. ఆవిడ గత 4-5 ఏళ్లుగా గుళ్ళో పరిచయం. ఆవిడ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గుడి దగ్గరే వాళ్ళీళ్ళు కూడాను. ఒక్క కొడుకు, ఒక్కతే కూతురు. పేరు విభావరి. నాకు తెలిసినంతలో వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఎక్కడో ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం. పిల్ల పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా మామూలు డిగ్రీ పాస్ అయింది. వంట వార్పు వచ్చు. అంతకంటే కావలసిందేముంది? ఇంటి పట్టున ఉంటూ ఇల్లు దిద్దుకుంటే చాలదా? హరి ఎలాగో సంపాదిస్తున్నాడయ్యే. ఆ మధ్య పిల్ల కూడా ఆమెతో ఒకసారి గుడికొస్తే చూశాను. పిల్ల చాలా బాగుంది. అప్పుడే ఆవిడ వివరాలన్నీ చెప్పి నా ఎరుకలో ఏదైనా సంబంధం ఉంటే చూడమని చెప్పింది కూడాను. ఎలాగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లని ఇంకోసారి చూడాలి అనుకున్నాను. వీలైతే ఈ ఆదివారం వెళ్ళి చూసొద్దాంలే అనుకున్నాను. ఆ సాయంత్రం తీరుబడిగా కూర్చున్న సమయంలో ఫోన్ మోగింది. అటువైపు మాట్లాడేది స్వాతి. నేనండి, స్వాతిని మాట్లాడుతున్నాను అంది. చెప్పమ్మా. ఏమిటండి చెప్పేది? మీకు మా అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేకపోతే సూటిగా ఇష్టం లేదని చెప్పాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అర్థం లేని కారణాలు చెప్పకూడదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మీకు హక్కు ఎవరిచ్చారండి? మేమేమైనా మీ మోచేతి కింద నీళ్లు తాగుతున్నాం అనుకున్నారా, లేక మీరేమన్నా మమ్మల్ని పెట్టి పోషిస్తున్నారా? ఆయన ఏమీ అనలేరని కదా మీ ఇష్టం వచ్చినట్లు పేలటం? లేనిపోనివని చెప్తారా ఆయనకు? మీ అమ్మగారిని నేనేమన్నా తిట్టానా, కొట్టానా? ఆవిడని బాధ పెట్టానని, ఆవిడ చావుకు కారణం నేనని అన్నారట. నేను కాదు, కారణం మీరే. ఎంత కనిపెట్టుకొని చూసాం ఆవిడ్ని. మీరు చేసిన పనికి తలక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక కుళ్ళి కుళ్ళి ఏడ్చేవారు. మీ మూలంగా సమాజానికి ముఖం చాటేసి తన గదికే పరిమితమైంది. ఇంటి పరువు మర్యాద మంట కలిపారని, బయట ఎక్కడా తలెత్తుకోకుండా చేశారని ఎంత బాధపడేవారో. ఎప్పుడైనా ఆ సంగతులు మీతో అన్నానా? ఎందుకులే, ఆవిడ పెద్దావిడ, బాధలో ఏదో అన్నారని అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధపట్టడం దేనికనుకుని ఊరుకున్నానే కానీ మీతో ఒక్కసారి కూడా అనలేదు. అలాంటి దాన్ని నా మీద ఎన్నెన్ని కట్టుకథలు కల్పించారు, ఎన్నెన్ని అభాండాలు వేశారు. అత్తయ్య గారికి తిండి నేను పెట్టకపోతే మీరు పెట్టారా? అంత అక్కర ఉన్నవాళ్ళు మీరు తీసుకెళ్ళి చూసుకోలేకపోయారా? ఆవిడకు మీ దగ్గరికి రావటం, మీ మొహం చూడటం కూడా ఇష్టం లేకనే ఇక్కడ ఉండిపోయారు. ఏ లోకానున్నారో. నీ చేత్తో ఎలా చేసి పెట్టినా సంతోషమైన స్వాతి, నేను నీ దగ్గరే ఉంటాను. నీకన్నా నన్ను బాగా చూసుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరే అనేవారు. మీరు మా ఆస్తి ఏదో మాకే దానం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఉత్త మెతక మనిషి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఆయన్ని ఒంటరిగా పంపటం నాది తప్పు. అక్కడికి చెప్పా, నేను కూడా వస్తానయ్యా మగడా అని. ఆయన వినలేదు. అబ్బో, మా అక్కకి నేనంటే ప్రాణం, నా మాట కాదనదు, నేను వెళ్ళి అడగగానే ఇట్టే ఒప్పేసుకుంటుంది అని బీరాలు పలికారు. అందుకే అనుభవించారు. నేను వచ్చి ఉంటే ఇంత భాగవతానికి ఆస్కారం ఉండేది కాదు. వచ్చిన దగ్గర నుంచి ఉలక్కుండా పల్లకుండా కూర్చుంటే ఏమైందని అడిగి అడిగి విసుగొచ్చి ఇవాళ నిలదీస్తే చెప్పారు. అలాంటి మెతక మనిషిని నిల్చున్న పళంగా అన్నేసి మాటలని పంపించడానికి మీకు మనసలా ఒప్పింది? అబ్బో, ఈ పాటి బోడి సంబంధం దొరకదని మీ వాకిట్లోకి రాలా. ఏదో మేనర్కం కదా, బయట వాళ్ళు కూడా ఇంట్లో మేనర్కం పెట్టుకుని అమ్మాయికి పై సంబంధాలు వెతుకుతున్నారేమిటి అని అడుగుతారని. కానీ లేకపోతే మా అమ్మాయి చదివిన చదువుకి కుప్పలు తెప్పలుగా సంబంధాలు వస్తున్నాయి. ఇక నుంచైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని రామబాణంలా నిప్పులు చెరుగుతూ నాపై విరుచుకుపడింది. నాకు ఒళ్ళు మండింది. ఎంత నేర్చింది! ఎలా తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి మాట్లాడుతోంది. అమ్మ కన్నీళ్లు పెట్టుకుని నాతో చెప్పుకుందంతా అబద్ధమా? ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెప్తోంది. నాకు కోపం నషాలని కంటింది. ఓయ్ స్వాతి, మాటలు తిన్నగా రాని. నీ ఇష్టం వచ్చినట్లు వాగితే పడుండటానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. ఇది మా అక్క తమ్ముళ్ళ మధ్య జరిగిన విషయం. ఇందులో వాడు నన్నన్నా నేను వాడినన్నా 190 అనుకుంటాము, పడతాము. మధ్యలో నువ్వే వత్తివి మాట్లాడటానికి.
నేనున్న మాటే అన్నాను, కానీ నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పడం రాదు. నిజం మాట్లాడాను కాబట్టే ఇప్పుడు భుజాలు తడువుకుంటూ బయలుదేరావు నువ్వు. అమ్మ ఎంత బాధపడిందో ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. అమ్మ లాంటి సాధు స్వభావరాలని బాధ పెడితే ఊరికే పోదు, నీకు కట్టి కుడుపుతుంది, తెలుసుకో అన్నాను కోపంగా. అవును, మరి సత్యహరిశ్చంద్రుడి అమ్మ మొగుడు కదూ చెప్పొచ్చింది. అయినా నువ్వు అన్నది నీ తమ్ముడిని కాదు, నా మొగుడిని. ఆ మాట జ్ఞాపకం పెట్టుకో. పోనీలే, మేనర్కట్ చేసుకుంటే పెద్దతనాన మా తోడు ఉంటుందని, ఎంతైనా రక్త సంబంధం కదా అని ఆయన గోల పెడితే సరేనన్నాను. కానీ నీతో వెయ్యం అందటానికి సిద్ధంగా ఎవడు కూర్చున్నాడు అంది. బొత్తిగా మర్యాద కూడా లేకుండా ఏకవచనంలోకి దిగింది. ఇంకా ఏదో అనుభూతి ఉంటే నాకు మండిపోయి, అవును మరి మీరే కదూ ఇన్నేళ్ళు నన్ను చూసుకుంది. ఓ మర్యాద మనన తెలియని పశువులతో నేను సిద్ధంగా లేను వెయ్యం అందటానికి. అయినా నీ కూతురికి అంత కుప్ప తెప్పలుగా సంబంధాలు వచ్చి పడిపోతూ ఉంటే చేసుకోలేకపోయావా? నా వాకిట్లోకి నీ మొగుడిని ఎందుకు పంపించినట్టు? నా కొడుకు బాగా సంపాదిస్తున్నాడు, ఆస్తి కూడబెట్టాడని కాదు, నాకు తెలియదా నీ సంగతి? ఊరికే పిచ్చగా మాట్లాడామంటే ఊరుకునేది లేదు అన్నాను నా కోపమంతా చూపిస్తూ. తను ఇంకా ఏదో ఆగింది. ఆఖరికి నేను షటప్ అంటూ టక్కును ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. జీవితంలో ఎప్పుడూ చేయని పని చేయించింది నా చేత ఈ స్వాతి. ఆఖరికి దినేష్తో కూడా ఇలా ఎప్పుడూ మాట్లాడిన పాపాన పోలేదు. నాకెక్కడో గర్భశత్రువులా తయారైంది. నాలో ఉన్న రజోగుణం అంతా బయటకు వచ్చేసింది. నా మనసు శరీరం రెండు గతి తప్పాయి. చచ్చా, ఇలా జరిగింది ఏంటి? అసలు ఆ ఫోన్ ఎత్తకుండా ఉన్నా సరిపోయేది. ఇలాంటి దాని చేత మాటలు పాడటం, మాటలు అనటం నా కర్మ కాకపోతే అసలైనా వాడిని అనాలి. అన్నీ పూసగుచ్చినట్లు దానికి చెప్పటం ఏంటి? ఏదో తమ్ముడు కదా అని మనసులో మాట చెప్పుకుంటే అన్నీ అక్కడికి చేరేశాడు. అక్కడికి చెప్పా, ఏమీ అనుకోకురా, నా ఉద్దేశం స్వాతిని కానీ నిన్ను కానీ ఎత్తి చూపించడం కాదు, విషయాలు నీకు తెలియాలని చెప్పాను అని. ఏమన్నాడు వాడు? పర్వాలేదక్క, నీ మనసు ఎంత బాధపడకపోతే ఇవాళ ఇలా ఓపెన్ అయ్యావు అన్నాడా? అలాంటిది వెళ్ళి అన్నీ దానికి కాంప్లైంట్లా చెప్పడం ఏంటి? ఆవిడగారు నాకు ఫోన్ చేసి చెవులు చిల్లులు పడేటట్లు అలా అరవటం ఏమిటి? అయినా వాడు చెప్పాడు కదా పెళ్ళాం మీద, అత్తమామల మీద. అవన్నీ నేను వెళ్ళి దాంతో చెప్పానా? ఎంతైనా మగాడు అనిపించుకున్నాడు. నా దగ్గర నా మాటలు, దాని దగ్గర దాని మాటలు. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కొద్దిగా కాఫీ పెట్టుకుని తాగి ఈ ఫోన్ సంభాషణ అంతా హరికి చెప్దామని ఫోన్ చేశాను. వాడు ఎత్తలేదు. వాడు ఇంకా ఇంటికి రానట్లున్నాడు. మళ్ళీ ఆఫీసుకు కూడా ఫోన్ చేశాను, అక్కడా లేడుట. కాసేపు అయ్యాక మళ్ళీ హరికి ఇంటికి ఫోన్ చేశాను. వాడి ఫోన్ ఎంగేజ్ వస్తోంది. నాకు గుండెలు దడదడమన్నాయి. వీడెందుకు ఫోన్ తీయటం లేదు? ఎవరితో మాట్లాడుతున్నాడు? వాడు వాళ్ళు కలిసిపోయి నా ముందు వేషాలు వేస్తున్నారా? మొత్తానికి అందరూ ఒకటైపోయి నన్ను ఒంటరిని చేద్దామని నిర్ణయించుకున్నారా? ఏమిటో, కాసేపు వాడు ఫోన్ తీయకపోతే మనసు ఇన్ని రకాలుగా పోతుందేం. వాడు ఏదో పనిలో ఉండుండొచ్చు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ పూట అన్నం వండుకో బుద్ధి కాలేదు, ఏ పని చేయి బుద్ధి కాలేదు. ఫోన్ చేసింది స్వాతి అనగానే ఫోన్ పెట్టేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా అనిపించింది. అయినా నా తప్పు లేకుండా నేను ఎందుకు బాధపడాలి? చేసిందంతా తాను. నేను అన్నానన్న ఉక్రోషం కొద్దీ నా మీద అరిచింది. అరవగానే అబద్ధం నిజమైపోతుందా? దినేష్కి స్వాతికి పెద్ద తేడా ఏమీ లేదు. అతను మగవాడు కాబట్టి చెయ్యెత్తి కొట్టి సాధించుకు తిన్నాడు. ఇవిడ మాటలతో సాధిస్తోంది, అంతే తేడా. ఇంతలో ఫోన్ చేశాడు హరి. ఎక్కడున్నావురా ఇంతసేపు? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా అన్నాను. వాడు నా మాట వినకుండా, అమ్మా నీకు తెలుసా, నన్ను ప్రాజెక్టు మేనేజర్ చేశారు, ఇవాళే ఆర్డర్స్ వచ్చాయి. వాడు ఉత్సాహంతో గంగా ప్రవాహంలా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు సంతోషం అనిపించి వాడి సంతోషం పాడు చేయటం దేనికని జరిగిన సంగతి చెప్పలేదు. కనీసం నేను భయపడినట్లు వాడు స్వాతి కలవలేదు. స్వాతి వాడి మనసు మార్చడానికి ప్రయత్నించలేదని అర్థమై కొంచెం అమ్మయ్య అనిపించింది. చివరికి అప్పటికే లేట్ అయిందని పొద్దున్నే మళ్ళీ తొందరగా వెళ్ళాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు వాడు. నేను రాత్రికి కాస్త మజ్జిగ తాగేసి అన్నీ మర్చిపోదామని భగవంతుడి ధ్యానం చేసుకుంటూ పాడుకున్నాను. 16వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.